ఓం నమః శివాయ. ఈ శివరాత్రి పర్వదినాన్న నేను బళ్ళారికి వచ్చాను. బళ్ళారిలో ఉండేటువంటి అమృతేశ్వరుడు మనల్ని కటాక్షించబోతున్నారు. రండి నాతో పాటు ఆ శివుడిని, అదే అమృతేశ్వరుడిని దర్శించుకుందాము. కర్ణాటకకి ఈశాన్యంలో ఉన్న సుందరమైన జిల్లా బళ్ళారి. స్టీల్ సిటీ ఆఫ్ కర్ణాటకగా పిలువబడే బళ్ళారి హైదరాబాద్ నుండి కర్నూలు మీదుగా సుమారు 360 కిలోమీటర్ల దూరంలో ఉంది. హంపి ఇక్కడికి కేవలం 65 కిలోమీటర్లు మాత్రమే. బళ్ళారిలోని కల్లూరుకు 9 కిలోమీటర్ల దూరంలో దాదాపు 2 ఎకరాలలో శ్రీ అమృతేశ్వర ఆలయం నిర్మించారు. గుడిని కట్టాలి అంటే ఒక ప్రాప్తం ఉండాలి అంటారు. అలాంటి అరుదైన అదృష్టాన్ని దక్కించుకున్నారు లెజెండ్, ఈగ, అందాల రాక్షసి లాంటి సూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాత సాయి కొర్రపాటి గారు. సాయి కొర్రపాటి గారు చాలా కోట్ల డబ్బుల్ని వెచ్చించి ఒక అద్భుతమైన గుడిని బళ్ళారిలో అమృతేశ్వరాలయంగా నిర్మించారు. మరి ఇంత పెద్ద గుడిని ఆయన ఎప్పుడు కట్టారా అని ఆశ్చర్యం వేస్తుంది మనకి. ప్రవేశ ద్వారంలో 20 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం హృదయాన్ని కట్టిపడేస్తుంది. శైవం వైష్ణవం రెండూ కనిపిస్తూ భక్తి సౌందర్యం ప్రతిబింబించేలాగా సాయి కొర్రపాటి గారు ఈ ఆలయ నిర్మాణానికి ఎంతగా కృషి చేశారో మనకి కనిపిస్తోంది. వారాహి అమ్మవారు అంటేనే ఐశ్వర్యానికి, శత్రు సంహారానికి సంకేతం. వారాహి అని బ్యానర్ పేరుని పెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని నిర్మించినటువంటి సాయి కొర్రపాటి గారు ఒక గుడిని కడుతున్నప్పుడు అమ్మవారిని తలుచుకోకుండా ఉంటారా చెప్పండి? రండి వారాహి అమ్మవారిని సందర్శించుకుందాం. పరమేశ్వరుణ్ణి, అదే ఆ అమృతేశ్వరుణ్ణి దర్శించుకుందాం పదండి. శివుని రూపంగా ఉన్న స్ఫటికలింగం హిమాలయాల నుండి తెప్పించబడింది. దీని పవిత్రత అపారంగా భావించబడుతోంది.
వినాయకుడు, నరసింహస్వామితో పాటు కాశీ క్షేత్రంలో దర్శనమిచ్చే అన్నపూర్ణ అమ్మవారు వేరే క్షేత్రాల్లో చాలా అరుదుగా మనకి కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ అమృతేశ్వర ఆలయంలో దర్శనమిచ్చారు. ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారికి సాయి కొర్రపాటి గారు ఎంతో సన్నిహితులు కాబట్టే స్వయంగా రాజమౌళి, రమా రాజమౌళి దంపతులు ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో మద్దతునిచ్చారు. చెప్పాను కదండి, ఒక గుడి కట్టాలి అంటే ప్రాప్తం ఉండాలి. అలాంటి అరుదైనటువంటి అదృష్టం, అలాగే మనకి ఒక అరుదైనటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి మహా సంకల్పంతో ఈ అమృతేశ్వరాలయాన్ని నిర్మించిన సాయి కొర్రపాటి గారు ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడదాం. సాయి గారు నమస్కారం అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఇంత అద్భుతమైనటువంటి గుడిని కట్టినందుకు అభినందనలు తెలియజెప్తున్నామండి. ఈ గుడికి సంకల్పం ఎలా కలిగింది మీకు? ఫస్ట్ మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కరోనా టైంలో నానక్రామంలో ఉన్న చిన్న హైదరాబాద్ నానక్రామంలో చిన్న శివాలయంకి అభిషేకం కోసం వెళ్ళామండి. అంటే సో ముందుగా అభిషేకంకి వెళ్ళటం ప్రాసెస్ లో ఒక రోజు ఎందుకో చిన్న మనం కూడా గుడి కడతాం, ఎవరో కట్టిన గుడికి మనం వచ్చి అభిషేకం చేస్తామని చిన్న సంకల్పం స్టార్ట్ అయింది. అంటే స్టార్ట్ అయ్యి పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి మా రిలేషన్స్ వాళ్ళు కట్టించిన గుడి అండి. సో వాళ్ళని అడిగాను, కొంచెం వెనక శివాలయం చిన్నది కట్టండి, నేను దానికి స్పాన్సర్ చేస్తానని. వారు అన్నారు, వైష్ణవాలయం కదా, శివాలయం కడితే ఎలా ఉంటుందో తెలియదు, వెంకటేశ్వర స్వామిది ఒక 1 ఎకర్ ల్యాండ్ ఉంది, దీంట్లో కొని మీరు కట్టమన్నారు. సో అలా స్టార్ట్ అయింది. గ్రేట్ అండి, గ్రేట్. సో మొత్తానికి బళ్ళారికి ఎవరైనా వచ్చినట్టయితే ఇప్పటి నుంచి తప్పకుండా దర్శించుకొని వెళ్లాల్సినటువంటి ఆలయం అమృతేశ్వర ఆలయం. అండ్ మరొకసారి సాయి కొర్రపాటి గారు, మీరు ఎన్నో సినిమాల్ని నిర్మించారు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లని చేశారు, కానీ ఇదొకటి మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలాగా ఒక గుడిని మాకు అందించినందుకు ధన్యవాదాలండి. శివుడు అందించాడు. కోనేరులో కృష్ణ పరమాత్ముడు చూడండి ఎంత అందంగా ఉన్నారో. మనకి ప్రముఖ రచయిత, ఎన్నో అద్భుతమైనటువంటి పుస్తకాలని అందించినటువంటి పురాణ పండ శ్రీనివాస్ గారు ముఖ్యంగా సాయి కొర్రపాటి గారికి అత్యంత ఆప్తులు. అలాగే శ్రీశైలం దేవస్థానం పూర్వ సలహాదారు. వారికి మా నమస్కారాలు తెలియజెప్తున్నాము. సార్, మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాం సూటిగా. ప్రారంభోత్సవ వేడుకల్లో మీడియాలో ఒక పిక్చర్ బాగా హల్చల్ చేసింది. కొర్రపాటి సాయి గారు, రాజమౌళి గారు ఇద్దరు గోపురాలు పట్టుకున్నటువంటి పిక్చర్. అలాగే మీ పిక్చర్ కూడా ఉంది కింద. అలాగే మ్యాటర్ లో కూడా ఏం రాశారు అంటే, సాయి కొర్రపాటి గారికి సినిమాల పరంగా రాజమౌళి గారు ఉన్నారు, భక్తి పరంగానేమో పురాణ పండ శ్రీనివాస్ గారు ఉన్నారు అని. ఇదంతా ఆట కథరా శివ, మనది ఏమీ లేదు తల్లి. కాబట్టి ఈ గుడి కట్టడంలో శివుడి యొక్క అనుగ్రహం పూర్తిగా సాయి గారి మీద ఉంది. శ్రీ అమృతేశ్వర ఆలయం అని పెట్టారు దీని పేరు. శ్రీ అమృతేశ్వర ఆలయం అనేది యుగాలు నడిచినా, తరాలు గడిచినా, యుగాల కల్పకాలైనా నిలిచే పేరమ్మ. కాబట్టి ఆలయంలోకి వచ్చినప్పటి నుంచి ఒక శాంతియుత సౌఖ్యప్రద జీవనానికి మేలుబాటలు పరిచేంత అందంగా నాకు ఈ ఆలయ ప్రాంగణం కానీ, ఇక్కడ సేవ చేసే వ్యక్తులు కానీ, ముఖ్యంగా సాయి గారి యొక్క ఉడిదుడుకులు ఎన్నున్నప్పటికీ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలాగా మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యం అనండి, వాళ్ళ పెద్ద తరాల ప్రోత్సాహం అనండి, సాయి గారికి ఒక ప్రాణ చైతన్య శక్తులు ఆ ఎంటైర్ టీం నుంచి. ఎందుకంటే ఈ రోజు మేము ఇక్కడికి వచ్చాము అంటే అది కేవలం మా పురాణ పండ శ్రీనివాస్ గారి పిలుపు మేరకే మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే సాయి కొర్రపాటి గారు ఇంత అద్భుతమైనటువంటి సంకల్పంతో గుడి కట్టారని తెలుసుకొని చూడాలి అని మనసు ఉవ్విళ్ళూరింది కాబట్టి ఇక్కడికి వచ్చాము. మరొకసారి మీకు, సాయి కొర్రపాటి గారికి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమృతేశ్వర ఆలయానికి ఉండే మరో విశేషం ఏంటంటే, అరుదైన కృష్ణశిలా రాయితో నిర్మించబడింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి శిల్పాలు చెక్కుతున్నారు? 40 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు ఈ గుడిలో మీరు చెక్కినటువంటి శిల్పాలకి ప్రాధాన్యత ఏమిటంటారు? ఇదంతా మొత్తం ఏకశిల, కృష్ణశిల అని ఏకశిలతో ప్రకాశం జిల్లా మాటూరు నుంచి తెప్పించాం అనమాట. అంతా ఒకే స్టోన్ మొత్తం కంప్లీట్ గా అంతా ఎక్కడనే గానీ
వేరే స్టోన్ వాడకుండా అంతా కృష్ణశిలపై వాడినామన్నమాట. ఓకే. విగ్రహాలు మాత్రం సెపరేట్ గా మళ్ళీ కృష్ణశిల అని ఉంటుంది. దానికి అవి సెపరేట్ గా ఇప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూసాం కదా, అవును. అది ఏకశిలా విగ్రహం. ఏకశిల విగ్రహం. ఓకే. అతిథులని ఆకర్షించే అద్భుతమైన శిల్పాలు, గోపురాలు మరియు ఆలయ గోడలపై జ్యోతిర్లింగ చిత్రణలు ఈ ఆలయ మహత్యాన్ని మరింత పెంచుతున్నాయి. 12 జ్యోతిర్లింగాలంతటి శక్తి ఇక్కడ కనిపిస్తుంది. మెయిన్ సంకల్పం ఏంటంటే 1000 సంవత్సరాలు ఈ గుడి నిలబడాలి అన్నది ఆయన సంకల్పం, మా సంకల్పం. సో మాకేంటంటే సిమెంటో మట్టో దేంతో కడితే ఉండదు. సో అంతకు ముందు 5000 సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్స్ ఎలా ఉన్నాయి, వాటి హిస్టరీ తీసుకొని కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ తీసుకొని మొత్తం స్టోన్ బ్రాస్ కూడా పై పొత్తు కాదు, సాలిడ్ బ్రాస్, ఓంకారం గంటలు అన్ని టైం టెస్టెడ్, మినిమం 1000 సంవత్సరాలు ఉండాలి అనే దాని మీద ప్లాన్ చేసుకుని కట్టుకున్నది. పండితులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఈ పవిత్ర ఆలయంలో అమృతేశ్వరుని దర్శించుకున్నారు. ఈ రోజు యాదృచ్ఛికం ఏంటంటే మన అమృతేశ్వర ఆలయంలో కిమ్స్ ఫౌండర్ చైర్మన్ బొలినేని కృష్ణయ్య గారిని కూడా కలవటం. సార్, మీకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. అమ్మా, మీరు ఈ యొక్క శివరాత్రి నాటికి ఈరోజు ఇక్కడ రావడం, మీరు ఎన్ని తిలకించి మీరు అర్థం చేసుకొని ఈ విధంగా మీరు చేస్తున్నారంటే మీరు చేసేటువంటి మహాశివరాత్రి ఉన్న ఆ సేవని ఇంకా భగవంతుడు ఎంత మెచ్చాడో మాకు అర్థం అవుతా ఉంది. థ్యాంక్ యూ సార్. మా సంకల్పం కూడా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేటువంటి గుళ్ళన్నీ ఇలాగే తిరిగి డాక్యుమెంటేషన్ చేయాలి అనేది. ఇలాంటి పెద్దవాళ్ళందరి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా చాలా మంచి పని అమ్మా. ఎందుకంటే సనాతన ధర్మం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కొరపాటి సాయి గారు చాలా కష్టపడి, చాలా శ్రమతో కూడింది, భక్తితో కూడింది అనేది ఎవరికనంటే మన ఆశ్రమానికి అప్పచెప్పడం అనేది కట్టాను, చేశాను. ఆయన ఒక ఆశ్రమానికి అప్పచెప్పాలి అనుకోవడం అనేది మహోన్నతమైన పని. అది అన్నిటికంటే మహోన్నత పని. ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ రోజు సాయి కొరపాటి గారు బళ్ళారిలో ఇలాంటి ఒక గుడి కట్టారంటే మీలాంటి దాతలు ఎంతో సహాయం చేయబట్టి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మేము ఉన్నాము, మేము ఒక చెయ్యేస్తాము అని చెప్పారు కాబట్టి జరిగిందండి. అందుకు మీకు శతకోటి వందనాలండి. ఈ మహాశివరాత్రి పర్వదినాన్న ప్రత్యేకమైనటువంటి పూజల్ని నిర్వహించడానికి శ్రీ ఆది శంకరాచార్య శారదా లక్ష్మీ నరసింహ పీఠం నుంచి పరమ పూజ్య శ్రీమద్ జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామీజీ వారు విచ్చేశారు. ఈ అమృతేశ్వరుని ఆలయం రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం పొందుతుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. సాయంత్రం సమయంలో ఆలయ కాంతులు దేవాలయ శోభను మరింత మెరుగుపరుస్తున్నాయి. శివభక్తి యొక్క పవిత్రతతో కలిసిన ఈ స్థలం భక్తులందరినీ ఆత్మీయతతో ఆకర్షిస్తోంది. చూశారు కదా, ఈసారి బళ్ళారి వచ్చి ఈ శివరాత్రికి ఆ అమృతేశ్వర దేవాలయాన్ని సందర్శించుకున్నాము. మరి మీరు కూడా బళ్ళారి వస్తే తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. సాయి కొరపాటి గారి సంకల్ప బలము, ఎంతో మంది గురువుల ఆశీర్వాదము, ముఖ్యంగా ఆ అమృతేశ్వరుడి లింగ ప్రాముఖ్యత, శిల్ప సౌందర్యము అన్ని కలగలిపి భారతదేశ దేవాలయ చరిత్రలోనే ఇది ఒక కొత్త అధ్యాయం అవుతుంది అనటంలో సందేహమే లేదు. హర హర మహాదేవ, శంభో శంకర.